మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఓవర్సీస్ ప్రీమియర్స్ పై క్లారిటీ ఇచ్చిన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మాత్రం కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు మేకర్స్ కు పెద్ద తలనొప్పిగా మారినట్లు చర్చ జరుగుతుంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు విడుదలకు ముందు రోజు రాత్రి నుంచే ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ వేయడం కొంతకాలంగా కామన్ గా మారింది. అభిమానుల్లో ఉన్న భారీ అంచనాలు దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు కూడా స్పెషల్ పర్మిషన్ కోసం ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈసారి పెద్ద విషయంలో పరిస్థితి అంత సులభంగా కనిపించడం లేదు. ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతం థియేటర్ల రెంటల్ విధానం, పర్సంటేజ్ల పద్ధతిపై అంశాలపై ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన షేర్ వ్యవహారంలో రెండు వర్గాల మధ్య ఒకే అభిప్రాయం కుదరడం లేదని చెప్పాలి. పెద్ద చిత్రాన్ని పర్సంటేజ్ పద్ధతిలోనే విడుదల చేయాలని కొంతమంది ఎగ్జిబిటర్లు పట్టుబడగా, నిర్మాతలు మాత్రం ఆ ఒక్క విషయంలో వెనక్కు తగ్గడం లేదని తెలుస్తుంది. అంతేకాదు టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వొద్దంటూ కొందరు ఎగ్జిబిటర్లు ప్రభుత్వాన్ని కూడా ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల తెలంగాణలో కొన్ని సినిమాల విషయంలో ప్రత్యేక షోలు, టికెట్ల రేట్ల పెంపు అంశాలు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం, విడుదల సమయంలో గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పెద్ద టీం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుందని అంటున్నారు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కూడా పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. అక్కడ ప్రత్యేక షోలు, ప్రీమియర్స్ కు అనుమతులు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిజానికి పర్మిషన్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పాలి. అయితే అక్కడ మేకర్స్ కు అసలు చిక్కు వచ్చిందని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఏపీలో మాత్రం ప్రీమియర్స్ వేసి తెలంగాణలో వేయకపోతే అభిమానుల నుంచి అసంతృప్తి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారంట. ముఖ్యంగా రామ్ చరణ్ కు తెలంగాణలో ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకుంటే రెండు రాష్ట్రాల్లో ఒక తరహాలో విడుదల వాతావరణం ఉండాలని నిర్మాతలు కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. లేదంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్, ఫ్యాన్స్ కు అసహనం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు సమాచారం. అందుకే ప్రస్తుతం పెద్ద టీం తెలంగాణ పరిస్థితులపై పూర్తి స్పష్టత వచ్చే వరకు తుది నిర్ణయం తీసుకోవద్దనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు పూర్తయిన తర్వాతనే ప్రీమియర్స్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం పెద్ద ప్రీమియర్స్ వ్యవహారం మేకర్స్ కు మామూలు తలనొప్పి కాదనే మాట వినిపిస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.